నమస్కారం. ఏరువాక బులెటిన్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల రోజులు గడిచిన కానరాని నైరుతి పవనాలు, ఆకాశం వైపు ఎదురు చూస్తున్న అన్నదాతలు. కంది సాగులో అధిక దిగుబడినిచ్చే వంగడాలు, లాభాలను అందించే నాణ్యమైన పంట గింజలు. మెట్ట ప్రాంతాల్లో పంటల సాగుకు సూచనలు, నీటి ఎద్దడిని తట్టుకోవడానికి ఆచరించే పద్ధతులు. మార్కెట్ ఆధారిత పంటల ఉప ఉత్పత్తులు, దిగుబడులతో పాటు రైతులకు అదనంగా లాభాలు. నైరుతి రుతుపవనాలు జాడలేకుండా పోయాయి. వాతావరణ శాఖ అంచనాలు తల్లకిందులయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తున్నాయి. రుతుపవనాల సమయంలో వేడిగాలులు రావడం సాధ్యమే అయినా దీర్ఘకాలం కొనసాగడంతో ఖరీఫ్లో సాగు చేసుకోవాల్సిన పంటలను మార్చుకునే పరిస్థితి దాపురించింది. కాలం కాటేసింది. నైరుతి రుతుపవనాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఇప్పటికే రావాల్సిన నైరుతి రుతుపవనాలు ఏ ప్రాంతంలోనూ కానరావడం లేదు. జూన్ 2వ వారంలోనే రుతుపవనాలు రావాలి. జూన్ నెల పూర్తి కావస్తున్నా పవనాల పత్తా తెలియడం లేదు. అవి ఎప్పుడు వస్తాయన్న గ్యారంటీ లేదు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలోనే వస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. జూన్ మొదటి వారంలోనే 1-2 జల్లులు పడ్డాయి. దీంతో రైతుల్లో ఆశలు మొలకెత్తాయి. అటు ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలోనూ రైతులు ఆ వానలకు మురిసిపోయి నాగళ్లకు పనిచెప్పారు. అయితే వాళ్ల ఆశలు అడియాసలయ్యాయి. 2 వానలతో రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించారు. పొలాలు, చేలు దున్ని సాగుకు సిద్ధం చేశారు. ఆ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తొలకరి చినుకులు పలకరించడంతో పత్తిని అధికంగా పండించే ఆదిలాబాద్ రైతులు పొలాలు సాగు చేసి పత్తి విత్తనాలను విత్తుకున్నారు. అలాగే వరంగల్ రైతులు సాగుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ రైతాంగం నారుమళ్లు వేసుకోవడానికి పొలాలు దున్నుకున్నారు, నారుమళ్లు తయారు చేసుకున్నారు. అయితే ఆ తరువాత వర్షాలు పత్తా లేకుండా పోయాయి. వానలు లేకపోవడంతో ఆదిలాబాద్లో పత్తి చేలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు విత్తిన విత్తనాలు ఎక్కడ చనిపోతాయోనని బిందెలతో నీళ్లు తెచ్చి విత్తనాలను తడుపుతున్నారు. ఒక్క వాన పడినా చాలు విత్తనాలు మొలకెత్తుతాయన్న ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు. అటు వరంగల్లోనూ రైతులకు నిరాశే మిగిలింది. సాగుకు సర్వం సిద్ధం చేసుకున్న రైతులు వర్షాలు ఎప్పుడు పడతాయా అని ఆకాశం వైపు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది. దీంతో ఏ పంట వేయాలో తెలియక రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. రుతుపవనాలు మరో 10 రోజులు ఆలస్యమైతే వ్యవసాయం సాగేదెలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో తొలకరి జల్లులు పడిన తరువాత మళ్లీ వర్షాలు రాలేదు. జూన్ 1 నుంచి జూన్ 30 వరకు ఇక్కడ సాధారణ వర్షపాతం కంటే 65% తక్కువ నమోదైంది. సాధారణంగా ఈ సమయంలో సాధారణ వర్షపాతం 103 మిల్లీమీటర్లు ఉండాలి. కానీ 35 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. 25 రోజులుగా పొడి వాతావరణమే కొనసాగుతోంది. ఇక తెలంగాణ ప్రాంతంలో ఈ 30 రోజుల్లో సాధారణ వర్షపాతం 135.9 మిల్లీమీటర్లు ఉండాలి. కానీ కేవలం 55.4 మిల్లీమీటర్ల వర్షం పడింది. అంటే సాధారణ వర్షపాతం కన్నా 59% తక్కువ రికార్డయింది. అయితే రాయలసీమలో ఈ కాలంలో సాధారణ వర్షపాతం 67.7 మిల్లీమీటర్లు ఉండాలి. అయితే ఇప్పటి వరకు 66 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది సాధారణ వర్షపాతం కన్నా కేవలం 3% తక్కువ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో భయంకరమైన వేడి, వడగాలుల వల్ల రైతులు పొలంలో అడుగు పెట్టలేకపోతున్నారు. అయితే ఈ సమయంలో పొడి వాతావరణం సాధారణమే అయినా ఇంత సుదీర్ఘకాలం కొనసాగడం అరుదని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.
సాధారణంగా ఈ సమయంలో అంటే తొలకరి వానలు పడిన తరువాత పొలాలను సిద్ధం చేసుకోవడం, వరి పండించే రైతులు నారుమల్లు వేసుకోవడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ఆశించిన జల్లులు పడకపోవడంతో ఏ పని చేయలేని పరిస్థితి ఉంది. అయితే జూలై మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు మంచి ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జూలై 15 వరకు రుతుపవనాలు రాకపోతే ఖరీఫ్ పంటల ఎంపికలో మార్పులు చేసుకోక తప్పదంటున్నారు. క్రాప్ ప్యాటర్న్ మార్చుకుంటేనే దిగుబడులు సాధ్యమవుతాయని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సాధారణంగా కరువు నెలకొనే కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైంది. మిగతా 11 జిల్లాల్లో ఎక్కడా వర్షాలు పడలేదు. పూర్తిగా పొడి వాతావరణం కొనసాగుతోంది. వర్షాలు మరింత ఆలస్యమైతే ఆరుతడి పంటలు వేసుకోక తప్పదని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. వర్షాభావం నెలకొన్నప్పుడు ఆరుతడి పంటలు సాగు చేయడమే మేలని అధికారులు చెబుతున్నారు. పప్పు ధాన్యాల్లో కందిని మించిన పప్పు లేదని చెప్పుకోవచ్చు. అన్ని పంటల్లోనూ కందికే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అత్యధిక జనాభా కందిపప్పు అంటేనే ఇష్టపడతారు. ఈ పంటను సాగు చేసుకునే రైతులకు ఆశించిన లాభాలు తప్పకుండా దక్కుతాయి. కందిలో అనేక రకాలున్నాయి. ఏ రకం సాగు చేస్తే అధిక దిగుబడితో పాటు లాభాలు వస్తాయో ఒకసారి పరిశీలిద్దాం. సాగు చేసుకోవాలనే రైతులు ఈ పంటలో అందుబాటులో ఉన్న మంచి రకాలేమిటో తెలుసుకోవాలి. ఏ రకం కందిని వేస్తే ఎంత దిగుబడి వస్తుందో ఓ అంచనా ఉండాలి. ఈ పప్పు ధాన్యం నాణ్యత, గింజ సైజులపై ఆధారపడి మార్కెట్లో దాని ధర నిర్ణయిస్తారు. కాబట్టి కందిని సాగు చేసే ముందు దానిలోని రకాలు, పంట కాలం, నాణ్యత వంటి విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. ఏదో ఒక కంది రకం అందుబాటులో ఉందని సాగు చేస్తే పెద్దగా ఫలితం ఉండదు. పైగా మనం పెట్టిన పెట్టుబడి వృధా అయిపోతుంది. శ్రమకు తగ్గ ఫలితం రావాలంటే మంచి రకం విత్తన రకాన్ని ఎంచుకోవాలి. సాగులో మెలకువలు పాటించాలి. అప్పుడే కదా మనం అనుకున్న దిగుబడి, ఆశించిన లాభాలు అందుకోగలుగుతాం. ఖరీఫ్లో పండించే కంది రకాలు చాలా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా LRG 30ని ముందుగా చెప్పుకోవాలి. దీన్ని పల్నాడు రకం అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా ఖరీఫ్లో సాగు చేసుకునే వెరైటీ అయినా రబీలో కూడా సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రకం వంగడం సాగు చేస్తే 170 రోజుల నుంచి 180 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం మొక్క గుబురుగా పెరిగి కాపుకొచ్చినప్పుడు పక్కకు వాలిపోతుంది. దీని గింజలు మధ్యస్థ లావుగా గోధుమ రంగులో ఉంటాయి. ఇది అన్ని ప్రాంతాలలో సాగు చేసుకునే వంగడం. అయితే ఇది ఎండు, వెర్రి తెగుళ్లను తట్టుకోలేదు. కందిలో మరో రకం అభయ. 160 నుంచి 165 రోజుల్లో ఇది కాపుకు వస్తుంది. ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. దీని మొక్కలు నిటారుగా పెరిగి కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. దీని గింజలు మధ్యస్థ లావుగా గోధుమ రంగులో కనపడతాయి. ఇది కాయతొలుచు పురుగుని కొంతవరకు తట్టుకోగలుగుతుంది. ఇక ఆశ రకం కందిని సాగు చేసుకుంటే 170 నుంచి 180 రోజుల్లో దీని పంట చేతికి వస్తుంది. ఇది ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఈ రకం మొక్క నిటారుగా గుబురుగా పెరుగుతుంది. ఇది ఎండు, వెర్రి తెగుళ్లను తట్టుకుంటుంది. దీని గింజలు ముదురు గోధుమ రంగులో లావుగా ఉంటాయి. కందిలో మరో వెరైటీ మారుతి. దీన్ని సాగు చేసుకుంటే 155 నుంచి 165 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఇది ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. దీని మొక్క నిటారుగా పెరుగుతుంది. ఇది ఎండు తెగులుని తట్టుకోగలుగుతుంది. దీని గింజలు మధ్యస్థ లావుగా ఉంటాయి. వరి మాగాని గట్ల మీద పెంచడానికి ఇది ఎంతో అనువుగా ఉంటుంది. కందిలో అందుబాటులో ఉన్న మరో రకం పాలెం కంది. దీని పంట 150 నుంచి 155 రోజుల్లో చేతికి వస్తుంది. దీని దిగుబడి 6 నుంచి 7 క్వింటాళ్ల వరకు ఉంటుంది. దక్షిణ తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో సాగు చేసుకోవడానికి ఈ రకం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇది ఫ్యూజేరియం ఎండు తెగులుని తట్టుకుంటుంది. కందిలో
దుర్గా రకం 115 నుంచి 125 రోజుల్లో కాపుకు వస్తుంది. దీన్ని సాగు చేసుకున్నట్లయితే 4 నుంచి 5 క్వింటాల దిగుబడినిస్తుంది. అధిక దిగుబడినిచ్చే స్వల్పకాలిక రకాల్లో ఇదొకటి. ఇది కాయతొలుచు పురుగు బారి నుంచి తప్పించుకుంటుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఖరీఫ్ పంటగా సాగు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక సూర్య రకం కంది 165 నుంచి 180 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దీన్ని సాగు చేసుకుంటే ఎకరాకు 8 నుంచి 9 క్వింటాల దిగుబడిని సాధించవచ్చు. దీని మొక్క నిటారుగా గుబురుగా పెరుగుతుంది. దీని పూలు పసుపు పచ్చగా ఉంటాయి. గింజలు లావుగా గోధుమ రంగు కలిగి ఉంటాయి. ఇది ఎండు తెగులుని కొంతవరకు తట్టుకుంటుంది. ఏరువాకలో ఇప్పుడొక విరామం.